దీర్ఘంగా ఓం అంటూ చెప్పకూడదు. ప్రత్యేకించి చదువుకునే పిల్లల చేత చెప్పించకూడదు. అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు దీర్ఘ ప్రణవం చేయకూడదు. ప్రణవం ఎక్కడి వరకు అనుమతిస్తారంటే, నాకు ఈశ్వరునికి ఉన్న సంబంధాన్ని ఆవిష్కరించి ఇది నాది కాదు నీదనేటటువంటి భక్తితత్వాన్ని ఆవిష్కరించడానికి నామావళిని పూజలోకి తీసుకొచ్చినప్పుడు ఓంకారాన్ని నామం ముందు ఉంచడానికి అనుమతిస్తారు. నామావళి అంటే శివోమహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అని చదివాను అనుకోండి, నేను నామాలు చదివాను. నేను దీన్ని పూజగా తర్జుమా చేశాను అనుకోండి, శివో మహేశ్వర శంభు, ఇందులో శివ నామం తీసుకుని ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః అంటాను. అప్పుడు నామానికి ముందు ఓం వస్తుంది, అటు నమః వస్తుంది. ఓం చేత అకారపుకార మకారముల చేత నాకు ఈశ్వరునికి ఉన్న సంబంధం చెప్పి గౌణమైన ఒక నామంతో పిలిచి నమః ఇది నాది కాదు అని గుండెలకి చూపించి వేస్తాడు. ఇలా వెయ్యరు, అందుకే పూజ చేసేటప్పుడు ఇలా తిరుగుతుంది చెయ్యి.